వృశ్చిక రాశి వారికి త్వరలో మే 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది ఇదే. ఇప్పుడే తెలుసుకుని జాగ్రత్త పడండి. అసలు వృశ్చిక రాశి వారికి త్వరలో మే 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే వృశ్చిక రాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనది అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే మీ జీవితంలో వచ్చే కొన్ని రోజులు చాలా కీలకంగా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వచ్చే 1, 2, 3, 4 తేదీల్లో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. అది మంచి మార్పా లేక చెడు మార్పా, అది పూర్తిగా మీరు తీసుకునే నిర్ణయం మీద అయితే ఆధారపడి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏం జరగబోతుంది అయితే వృశ్చిక రాశి వారికి ఈ మధ్య కాలంలో గ్రహస్థితులు కనీసం సున్నితంగా అయితే ఉంటున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇది మీకు 2 విధాలుగా అయితే ప్రభావితాన్ని అయితే చేస్తాయని కూడా చెప్పుకోవాలి. ఒకవైపు మీకు అవకాశాన్ని వస్తాయి, మరొక వైపు మోసం పోయే పరిస్థితి కూడా అయితే ఎదురవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మీకు దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు, మాటలతో నమ్మకంతో మీలోకి అయితే ప్రవేశిస్తున్నాడు అని అయితే చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా అయితే ఉండవలసిన విషయాలు, ఎవరినైనా వెంటనే నమ్మకం పెట్టుకోకండి. అలాగే మీ వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. కొత్త సంబంధాలను కనీసం కొంత సమయం పాటు అయితే అర్థం చేసుకునేందుకైతే ప్రయత్నించండి. ఎందుకు అంటే ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. మంచి ఫలితాల కోసం చేయవలసినవి: ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి, శివుణ్ణి ప్రార్థించండి, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మనస్సు చెప్పేది వినండి. ఒక మంచి విషయం కూడా అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సేమ్ వ్యక్తి ద్వారా కూడా అయితే మీకు ఒక మంచి అవకాశం కూడా రావచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అది మీ కెరియర్, డబ్బు లేదా రిలేషన్ విషయాల్లో అయితే ఉండవచ్చు అని కూడా గుర్తుంచుకోండి. మిత్రులారా, ఇప్పుడు మీరు విన్నది విషయం చాలా చిన్నది కాదు అని అయితే గుర్తుంచుకోండి. చాలామంది ఈ సూచనలు చాలా తేలికగా అయితే తీసుకుంటూ ఉంటారు, కానీ తర్వాత జరిగే పరిణామాలు వీరిని షాక్కి గురి చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు కూడా అలాంటి తప్పు అయితే చేయకండి. వృశ్చిక రాశి వారు సాధారణంగా చాలా గాఢమైన భావనలు అయితే కలిగి ఉన్నవారని అయితే చెప్పుకోవచ్చు. వారు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ అనే వ్యక్తి నిజంగా ఎవరు? అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ కూడా అయితే వస్తుంది, ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అని. అది ఒక ఫ్రెండ్ అయి ఉండవచ్చు, అది ఒక రిలేషన్ అయి ఉండవచ్చు, లేదా కొత్తగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. ఈ వ్యక్తి లక్షణాలు ఇలా ఉంటాయి: మొదట చాలా మంచిగా ప్రవర్తిస్తుంది, మీకు ఎక్కువగా ఎలక్ట్ అవుతుంది, అయితే మీ బాధలను కూడా వింటుంది, మీకు దగ్గర అవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే ఉంటుంది. మీరు వారిపై పూర్తిగా నమ్మకం తెచ్చుకున్న తరువాత మీ నిర్ణయాలపై అయితే ప్రభావితం చూపడానికి కూడా ప్రయత్నిస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. వచ్చే 4 రోజుల్లో ముఖ్యమైన హెచ్చరికలు. అయితే ఈ 1, 2, 3, 4 తేదీల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా అయితే వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అది డబ్బు, జాబ్ లేదా రిలేషన్ విషయాల్లో కూడా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవాలి. ఈ సమయంలో ఎవరైనా ఒత్తిడికి లోన్ కాకండి, వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. ఒక రోజు టైం తీసుకుని ఆలోచించండి. భావోద్వేగ పరీక్ష. అయితే ఈ సమయంలో ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ కూడా అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా మీపై ప్రేమ, సానుభూతి చూపిస్తే మీ నుండి ఏదైనా పొందాలని అయితే ప్రయత్నించవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. మీరు జాలి పడితే అదే మీకు నష్టమయ్యే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో వార్నింగ్. అయితే వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ 4 రోజుల్లోనూ ఎవరికి డబ్బు అప్పుగా అయితే ఇవ్వకండి. ఎవరి బిజినెస్లోనూ ఇంట్రెస్ట్ చేయకండి. అలాగే చిన్నవే కదా అని వెళ్ళి ఇంట్రెస్ట్ పెడితే మాత్రం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు మీరు ఇలా అనుకుంటారు, ఇది అంతా చెడేనా అని. కానీ కాదు,
మీరు జాగ్రత్తగా ఉంటే కొత్త అవకాశాలు వస్తాయి. ఒక మంచి వ్యక్తిని మీరు గుర్తించగలుగుతారు. మీ జీవితంలో ఒక స్టాండర్డ్ డెసిషన్ కూడా తీసుకుంటారు. అది మీ లైఫ్ని మార్చేసే టర్నింగ్ పాయింట్ కూడా అవుతుందని అయితే గుర్తుంచుకోండి. చిన్న పరిహారం అయితే ఈ ప్రభావం తగ్గించడానికి సోమవారం లేదా మంగళవారం శివాలయంలో దీపం వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్క పూజలో పెట్టండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ మనస్సుకు క్లారిటీని ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, మీ పేరు ఎస్ అక్షరంతో ప్రారంభమవుతుందా లేదా మీకు ఇలాంటి వ్యక్తి తెలుసా? కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు ఓం అని కామెంట్ చేయండి. ఇది ఒక ముఖ్యమైన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ మీరు ఒక చిన్న సిగ్నల్ చూస్తారు. అది ఒక కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక కల కూడా కావచ్చు. అదే మీకు హెచ్చరిక. దీనిని అయితే లైట్గా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి. రియల్ లైఫ్ స్టోరీ అయితే ఒకటి చెప్పబోతున్నాను. మిత్రులారా, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెబుతున్నాను. ఈ కథ విన్న తర్వాత మీరు ఒక విషయాన్ని అయితే ఎప్పటికీ లైట్గా తీసుకోకండి. అయితే ఒక వృశ్చిక రాశి వ్యక్తి ఉన్నాడు. పేరు అనుకోండి రాహుల్. అతని జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఎస్తో ప్రారంభమవుతుంది. మొదట అతను చాలా సహాయం చేశాడు. ఎప్పుడూ సపోర్ట్ని ఇచ్చాడు. నేను ఉన్నాను అని నమ్మకాన్ని కలిగించాడు. రాహుల్ పూర్తిగా నమ్మేశాడు. అసలు ట్విస్ట్ ఏమిటి అంటే కొన్ని రోజులు గడిచాక అదే వ్యక్తి రాహుల్ను ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు. అది గోల్డ్ చైన్ అని చెప్పాడు. అయితే రాహుల్ ఆలోచించకుండా డబ్బు పెట్టాడు. మొదట చిన్న లాభం వచ్చింది. దీంతో నమ్మకం పెరిగి ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత జరిగినది షాకింగ్ ఏమిటి అంటే కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్, మెసేజ్కి రిప్లై లేదు, డబ్బు కూడా పోయింది. రాహుల్ షాక్ అయ్యాడు. అప్పుడు అతనికి అర్థమయ్యింది ముందు వచ్చిన చిన్న చిన్న సిగ్నల్స్ను అతను ఇగ్నోర్ చేశాడు అని. మీకు వచ్చిన సిగ్నల్స్ ఏమిటి అంటే ఇప్పుడు మీరు గమనించవలసింది ఇదే. ఈ 4 రోజుల్లోనూ ఎవరు అతి త్వరగా దగ్గరవుతున్నారు, మీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, మీ నిర్ణయాలను వేగంగా తీసుకునేలా మార్చుతున్నారో అది రెడ్ సిగ్నల్గా అయితే గుర్తుంచుకోండి. మైండ్ గేమ్ ఎలా జరుగుతుంది? అయితే ఈ ఎస్ అనే వ్యక్తి మీ మనస్సును ఎలా ప్రభావితం చేస్తాడు? నువ్వు నన్ను నమ్మడం లేదా? ఇది ఒక్కసారి వచ్చే అవకాశం. ఇంకా ఆలస్యం చేస్తే నష్టం నీదే. ఈ మాటల వల్ల మీరు త్వరగా నిర్ణయం తీసుకుంటారు. దీంతో చాలా వరకు ఇబ్బందులు పడతారని అయితే చెప్పుకోవచ్చు. ఎలా బయటపడాలి? అయితే ఒక చిన్న ట్రిక్ని అయితే గుర్తుంచుకోండి. ఎవరైనా త్వరగా నిర్ణయం తీసుకోమని తొందర పెడుతుంటే వెంటనే ఆ వ్యక్తి నుంచి అయితే దూరంగా ఉండండి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు ఎటువంటి నష్టం కూడా జరగదని అయితే చెప్పుకోవచ్చు. నిజమైన అవకాశాలు ఎప్పుడూ పోవు, కానీ మోసం మాత్రం త్వరగా జరుగుతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశివారు త్వరలో మే 1, 2, 3, 4 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా వీరికి ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.